హలో గైస్, ఈ వీడియోలో అయితే మనం నేను చేసిన ఒక వీడియోని అయితే చూద్దాం. దీన్ని అయితే నేను నా ఓన్గా రాశాను. ఒకసారి అయితే చూద్దాం దీన్ని. ఇది ఒక స్నేక్ గురించి. ఎప్పుడైతే మన సైంటిస్ట్స్కి టైటానోబోస్కెల్టన్ దొరుకుతుందో ఇలాంటివన్నీ అంతరించిపోయాయని అనుకుంటారు. కానీ నేచర్ యొక్కది ఆలోచన వేరేలా ఉంది. మనకి దూరంగా ఉండే లక్షద్వీప్ ఐలాండ్స్లో ఒక రకమైన ఐలాండ్ ఉంటుంది. అక్కడ ఫుల్గా ఆక్సిజన్తో ఉంటుంది. అక్కడ పాతకాలపు జీవులన్నీ బతకగలిగేలా ఉంటుంది. అక్కడ ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది. ప్రతి జీవి బతకగలిగేలాగా ఉంటుంది. నాలుగు పక్కల వాటర్ ఉంటుంది. ఫుడ్ రిసోర్సెస్ అన్నీ సక్రమంగా అందుతుంటాయి. ఇలాంటి దగ్గరలో అలాంటి జీవులు బతకడానికి చాలా అనువుగా ఉంటుంది. మన ఇంకో పక్కన ద నేచర్ బ్యూటీ అనే ఒక కంపెనీ నుంచి కొంతమంది సీనియర్స్ అయితే బోట్లో వెళ్తుండగా మన ఐలాండ్కి అయితే ఢీక్కుంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళి చూడగా అక్కడ వాళ్ళకి పెద్ద తూనీగా అయితే ఫస్ట్ కనబడుతుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా చాలా వాటిని చూస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక క్యాంప్ వేసుకొని అక్కడ ఒక ఫైర్ పెట్టుకొని ఉంటారు ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో జీవులను అయితే చూస్తారు. ఒక పెద్ద లేడీ బగ్ను కూడా చూస్తారు ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళకి పడుకున్న తర్వాత రాత్రి ఎక్కడో ఏదో పెద్దగా కదులుతున్నట్టు, అన్ని జీవులు అరుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. చెట్లు విరుగుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. స్నేక్ అయితే చెట్ల మధ్య నుంచి వెళ్తుంటుంది. వాళ్ళు రాత్రంతా పడుకుని బయటికి లేచిన తర్వాత వాళ్ళైతే జీవులు అయితే అరడం వాళ్ళు అయితే వింటారు. ఆ తర్వాత కొద్ది క్షణాలకు వాళ్ళు బయటకు వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద పాము అయితే వెళ్తుంది. అది 10 నిమిషాలు తీసుకుంటుంది. అప్పటికి వాళ్ళ కెమెరా అయిపోతుంది. అప్పుడు కొద్దిసేపు ముందుకు నడిచిన తర్వాత వాళ్ళకు ఒక ఇల్లు అయితే కనపడుతుంది. ఆ ఇంట్లో వాళ్ళకి బొగ్గు అయితే దొరుకుతుంది. ఆ బొగ్గు ద్వారా బ్యాటరీని ఛార్జింగ్ పెట్టుకుని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ పంపిస్తారు. అప్పుడులోగా వాళ్ళైతే డైరెక్ట్గా లైవ్ అయితే ఇస్తుంటారు. అప్పుడే వాళ్ళకి వెంట నుంచి ఒక హాట్ బ్రెత్ అయితే చూస్తే పాము ఉంటుంది. వాళ్ళని అయితే మింగిస్తుంది. దీనివల్ల వాళ్ళు కనుక్కున్నది ఏమంటే డ్రోన్ ఎగరేసి వాళ్ళు చనిపోయారని కొనుక్కున్న తర్వాత నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఇంకొక గ్రూప్ని అయితే దించడానికి అయితే రెడీ అవుతుంది. పూర్తిగా ఆ స్నేక్ని సమాప్తం చేయాలని ఫుల్గా ఒక పెద్ద ఆర్మీ బెటాలియన్ లాంటి గ్రూప్ ఫుల్ ఆర్మర్తో వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు పగలు రాత్రి కష్టపడి అక్కడికైతే చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా పాము అయితే బయటకు వస్తుంది. వాళ్ళైతే వాళ్ళ ట్యాంక్స్ అన్నీ బయటకు తీసి షూట్ చేస్తారు. షూట్ చేసేసరికి ఆ పాము అక్కడి నుంచి అయితే పారిపోతుంది. అప్పుడులో కొంతమంది అగ్గి పట్టుకుంటే ఆ అగ్గిని చూసి పాము అయితే పారిపోతుంది. ఆ పాము ఉన్న ఆకారాన్ని చూసి మేజర్కి ఒక ఐడియా అయితే వస్తుంది. కొన్ని రోజుల వరకు ఆ పాము అయితే మరలే రాదు. అప్పుడు వాళ్ళు ప్రతి రోజుని ఒక పిక్నిక్లా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి నచ్చిందే తింటుంటారు, వాళ్ళకి నచ్చిందే చేస్తుంటారు, పడుకుంటారు, స్నానం చేస్తారు, అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇలాగ చాలా రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఒకరోజు మళ్ళీ పాము అయితే కనబడుతుంది. కానీ అదైతే వాళ్ళ దగ్గరికి రాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ని చూసి భయపడడం వల్ల కాదు, దానికి అయిన గాయాల వల్ల అయితే కనబడుతుంది. ఈసారి వాళ్ళు అంతా రెడీగా ఉంటారు. ఆర్మర్ బేసెస్ అన్ని రెడీగా ఉంచుకుంటారు. ఫుల్గా సెటప్తో అయితే ఉంటారు. ప్రతి దగ్గర రైఫిల్స్తో సెక్యూరిటీని, కింద బేసెస్ పూర్తిగా ఒక మన ఆర్మీలో ఎలా ఉంటారో అలాగే ఒక సేనని అయితే తయారు చేసుకుంటారు. స్నైపర్ అజాల్ట్స్, రైఫిల్స్, మెషిన్ గన్స్, లాంచర్స్ ఇలా చాలా తెచ్చుకుంటారు. మిసైల్ లాంచర్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని దాన్ని అయితే కాసేపటి వరకు డిస్ట్రాక్ట్ చేసి ఫుల్గా కాల్చుతారు. ఎంత కాల్చుతారంటే అది చనిపోతుంది అనే రకంగా కాల్చుతారు. కాల్చి లాస్ట్కి ఒక స్నైపర్ అయితే దానికి కంట్లోనైతే 2 షాట్స్ అయితే కొడతాడు. కొట్టిన తర్వాత అది ఆగిన తర్వాత దానికి పైకి 3 మిసైళ్ళు అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ 3 మిసైళ్ళ వల్ల ఆ పాము అయితే అక్కడికక్కడ కాసేపు అయితే పడిపోతుంది. అప్పుడు మేజర్ ముందు వేసిన ప్లాన్ ఏమిటంటే ఒక పెద్ద మెగా హెలికాప్టర్తో దానిపైకి ఒక ఆయిల్ని రిలీజ్ చేసి దాన్ని కాల్చేయడమే. దాన్ని కాల్చేసిన తర్వాత వాళ్ళు అయితే దాన్ని నేషనలైజ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ కోసం ఫుల్గా పెద్ద హెలికాప్టర్స్ వచ్చి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ పార్క్ని మొత్తానికి చేసి దాన్ని అయితే పూర్తిగా వదిలేస్తారు. అక్కడ జీవులన్నింటినీ ప్రశాంతంగా బతకనిస్తారు. కొద్దిగా సెక్యూరిటీ కూడా పెడతారు. ఆ సెక్యూరిటీ ఎందుకంటే ఎవరు వచ్చినా వాళ్ళని ఆపడానికి. ఇక అక్కడ ఉండే జీవులు ప్రశాంతంగా జీవిస్తాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.